వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు జడివాన కురిపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు నిలిచిపోతుందని గతంలో కేసీఆర్ చెబితే మేమేమన్నా దివానగాలమా, మాకు దిమాక్ లేదా అని ఒక ఆయన మాట్లాడారు. మరి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికే 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టారు. మరి ఇప్పుడు నిన్ను దివానగాడు అంటే తప్ప, దిమాక్ లేనోడు అంటే తప్ప అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు తాను తిట్టిన తిట్ల కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలను తిడుతున్నారని, ఎక్కడైనా దొరికితే తన్నేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వడ్లు కొనడం లేదని, యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులు కష్టపడి పంట పండిద్దామంటే అటు రైతు బంధు వేయడం లేదని, ఇటు కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని గ్రామాల్లో రైతులు చెప్పలేని గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జిల్లాల ప్రజలంతా ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు. మేమేమన్నా దివానగాళ్ళమా, మాకు దిమాగ్ లేదా అని మాట్లాడాడు. మరి ఇలా నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి నేనేమనాలి? నిన్ను దివానగాడు అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో నిలుస్తున్నారు. ఎక్కడైనా దొరికితే తనటట్టే ఉన్నారు. వడ్లు కొంటలేడు, యూరియా ఇస్తలేడు. ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకున్నామంటే రైతు బంధు ఇస్తలేడు, కరెంటు శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ మీరు ఇట్లే భద్రంగా ఉండండి, మళ్ళా మీరు ఎట్లా గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అయితే చూస్తారు. ఏ ఊర్లో అయితే గెలిపించినాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే, ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు కాంగ్రెస్ ఓడు, కాంగ్రెస్ అని చూసుకుని ఎగిరే బీజేపీ ఓడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది నేను చెప్తుంటాను.